పోతేంది చర్చలల్లో కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఉండాలి. కేసీఆర్ లాంటి లెజెండరీ లీడర్స్ ఉండాల్సింది ఫామ్ హౌస్లో కాదు. మా బాధ ఫస్ట్ నుంచి అదే. కేసీఆర్ అనే ఒక లెజెండరీ లీడరు, ఒక పవర్ఫుల్ లీడర్ ఉండాల్సింది అసెంబ్లీలో చర్చలల్లో. ఆ చర్చల గురించి, బడ్జెట్ గురించి మీరు మాట్లాడాలా. మీరు మాట్లాడితే వీళ్ళెవరు కూడా మాట్లాడలేరు. మరి అది కేసీఆర్ ఉండాల్సింది అసెంబ్లీలోనా, ఫామ్ హౌస్లోనా? ఎక్కడ ఉండాలి ప్రజలనా మీరు చెప్పండి. తెలంగాణ ప్రజల ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ మీద ప్రేమ ఉన్నది, కానీ ఆ ప్రేమ తగ్గేలాగా కేసీఆర్ గారు చేసుకుంటా ఉన్నారు. అండ్ ముఖ్యంగా కేసీఆర్ అనే ఒక వ్యక్తి అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ క్యాడర్లో కూడా కొత్త ఉత్తేజం అనేది వస్తుంది. అరే బాస్ ఈజ్ బ్యాక్ రా బై, మా బాస్ వస్తూ ఉన్నారు, ఇక మాకు తిరుగుండదు, ఖచ్చితంగా ఆయన ప్రతి పాయింట్ మీద మాట్లాడుతూ ఉన్నారు, క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి. సో కార్యకర్తలకు ఈ టైంలో కార్యకర్తలకు కావాల్సింది ఏందండి? టానిక్. ఏది ఆ టానిక్ కాదు నేను చెప్పేది. వాళ్ళకు కావాల్సింది బలం. ఏ బలం? కేసీఆర్ అనే ఒక బలం. ఆ కేసీఆర్ అనే బలము ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నించాలా, అసెంబ్లీకి రావాలా. ఈ బడ్జెట్ 2,91,191 కోట్ల గురించి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినరో దాంట్లో సంక్షేమాల గురించి, రైతుల గురించి, 6 గ్యారెంటీల గురించి, నిరుద్యోగుల గురించి, నిరుద్యోగ భృతి గురించి, ప్రతి దాని గురించి కేసీఆర్ అనే ఒక వ్యక్తి మాట్లాడాలని చెప్పి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. వాళ్ళ ఆనందపడ్డారు. ఒక్కరోజు మీరు అసెంబ్లీకి వస్తేనే అరే ఎక్కడున్నారా భయ్ కేసీఆర్ అని చెప్పి ఎత్తుక్కున్నారు. సో కేసీఆర్ అనే ఒక వ్యక్తి, దయచేసి నేను మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ గారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారా లేదా, లేకపోతే మీకు భయపడి వెనకడుగు వేస్తున్నారా లేదా తెలియదు. కేసీఆర్ అనే ఒక వ్యక్తి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే తప్పకుండా మీ బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది సార్. ప్రజలలో మీరు ఉంటారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా అత్యద్భుతంగా మీరు పోషించగలుగుతారు. మీరు అసెంబ్లీకి రావాలా, మీరు కొట్లాడాలా, ప్రశ్నించాలా. వాళ్ళు తిడితే తిట్టనియండి సార్, వాళ్ళు తిడితే వాళ్ళకే గ్రాఫ్ పడిపోతుంది, మిమ్మల్ని తిడితే వాళ్ళ గ్రాఫే పడిపోతుంది. కాబట్టి సో నేనేమంటున్నా, సో ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రణాళిక ఏదైతే ఉందో దీని గురించి కేసీఆర్ అనే ఒక వ్యక్తి రావాలా, మాట్లాడాలా. కేసీఆర్ మాట్లాడడము, కేసీఆర్ ఒక్కడు మాట్లాడము, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడడం ఒక ఎత్తు. కేసీఆర్ ఒక్కడు మాట్లాడము, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడడం ఒక ఎత్తు. కేసీఆర్ అనే ఒక పర్సన్ అంటే బాపు, ఏదైతే ఉద్యమకారులు కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారో, సో కేసీఆర్ గారు గనక అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ఈ సంక్షేమ పథకాల గురించి, 6 గ్యారెంటీల గురించి, పెన్షన్ల గురించి, నిరుద్యోగుల గురించి, వీటన్నిటి గురించి కేసీఆర్ గారు మాట్లాడితే సార్ ఖచ్చితంగా బీఆర్ఎస్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓటులను గెలుచుకునే అవకాశం ఉన్నది. మళ్ళా నేను చెప్తా ఉన్నా, కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా, మీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం మీద ఆధారపడి ఉన్నది. కేసీఆర్ అనే ఒక వ్యక్తి అసెంబ్లీకి వస్తే కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉంటారు, అద్భుతంగా ముందరికి వెళ్తారు. వాళ్ళు ఎంత దాకన్నా కొట్లాడడానికి రెడీగా ఉంటారు సార్. కేసీఆర్ గారు రాకపోతే గనక సో ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు ఎక్కిరిస్తారు. అరే మీ కేసీఆరే వస్తలేడు, సైలెంట్ అయిపోయింది రా బాయ్, నువ్వేం మాట్లాడుతున్నావు, ఉట్టి మీ సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితమైంది, ఆ కేసీఆర్ అనే వ్యక్తి రాడు, ఫామ్ హౌస్లోనే ఉంటాడు రా బాయ్ అని చెప్పి ఎక్కిరిస్తారు సార్. మీ కార్యకర్తల జోష్ మరింత తగ్గిపోతుంది సార్. సో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, తొలి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా, ప్రతిపక్ష పాత్ర తొలిసారిగా పోషిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే వ్యక్తి అసెంబ్లీలో రావాలా, క్వశ్చన్ చేయాలా, మాట్లాడాలా, సంక్షేమ పథకాలు అడగాల, ఊర్లలో ముఖ్యంగా ఏదైతే పెద్ద కొడుకని మీరు అన్నారో మరి పెన్షన్లు వస్తలేవు, దాని గురించి మాట్లాడాలా. మరి మీ లీడర్లు, మీ నాయకులు మీకు చెప్తురో లేదో తెలియదు, కానీ మీరు గనక అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా లోకల్ బాడీలో జీరోగా పిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ లోకల్ బాడీస్లో మేము ఉన్నామని చెప్పి నిరూపితం అవుతుంది. ఓట్లు గెలుచుకుంటారు సార్. ప్రజలకు సపోర్ట్ అనేది, మీకు ప్రజాబలం అనేది పెరుగుతుంది సార్. మీరు అసెంబ్లీకి రాకపోతే అందరు కూడా నారాజు అవుతారు. నేను మళ్ళా చెప్తున్నా, అందరు కూడా నారాజు అవుతారు. కేసీఆర్ గారిని హరీష్ రావు రీప్లేస్ చేయలేరు, కేటీఆర్ రీప్లేస్ చేయలేరు, ఎవ్వరు కూడా కేసీఆర్ అనే ఒక వ్యక్తిని రీప్లేస్ చేయలేరు. కాబట్టి
అసెంబ్లీకి మీరు వచ్చి మీ కార్యకర్తల్లో జోష్ నింపి కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఒక ధైర్యం కల్పించాలని చెప్పి నేను ఖచ్చితంగా అడుగుతున్నా. ఇది ఇక్కడే కాదు, కేసీఆర్ దగ్గరకు వచ్చి చెప్పమన్నా నేను చెప్తా. దయచేసి చుట్టుపక్కల ఉన్నటువంటి భజనా మండలి ఏదైతే కేసీఆర్కి భజన చేయకుండా మీరు రావాలా, ఆయన రావడం వల్ల ఏమేమి జరుగుతాయి అనేది దయచేసి కేసీఆర్కి ధైర్యంగా చెప్పి తీసుకురండి అని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నేను చెప్తా ఉన్నా. ఇక అయినా ఇంత చెప్పిన తర్వాత కూడా రాకపోతే ఇక ఎవరు కూడా ఏం చేయలేరు సార్. ఎందుకంటే గతంలో మేము ఎన్ని చెప్పినా మీరు దాన్ని లైట్ తీసుకున్నారు. సో దయచేసి కేసీఆర్ ఉండాల్సింది అసెంబ్లీలో ప్రజల మధ్యలో, మళ్ళీ కేసీఆర్ అవసరం తెలంగాణకి వస్తుంది అని చెప్పి ప్రజలు అయితే అనుకుంటున్నారు. కాబట్టి సో ప్రజలు అనుకుంటున్నారు నేను చెప్పేది. సో డెఫినెట్గా ప్రతిపక్ష పాత్రను చాలా బ్యాలెన్స్డ్గా కేసీఆర్ మొయ్యాలా, ఈ భారం అంతా కేసీఆర్ అసెంబ్లీలో ఉండాలా, సంక్షేమ పథకాలు మాట్లాడాలా, నిరుద్యోగ అభివృద్ధి గురించి మాట్లాడాలా, నిరుద్యోగుల గురించి క్వశ్చన్ చేయాలా, 46 జీవో ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ప్రజల కన్నా కూడా మీ కార్యకర్తలకు మీరు జోష్ నింపాలి. కార్యకర్తలు పోకుండా చూసుకోండి. లీడర్లు పోతే పోయిన క్యాడర్ పోకుండా ఉండాలంటే కేసీఆర్ స్ట్రాంగ్ ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి, క్వశ్చన్ చేస్తూ ఉండాలి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్.